28 డిసెంబర్ గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 28 ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు పుష్యమాసం. ఈ రోజున శుక్లపక్ష అష్టమి ఉదయం 7:34 వరకు ఉండి, నవమి ఈరోజే తెల్లవారితే సోమవారంగా 5:40 వరకు ఉంది. రేవతి నక్షత్రం తెల్లవారితే సోమవారంగా 4:07 వరకు ఉంది. మరి వర్జిన్ సాయంత్రం 4:42 నుంచి 6:13 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:50 నుంచి 3:21 వరకు ఉన్నాయి. సాయంత్రం ముహూర్తం 4:02 నుంచి 4:46 వరకు. విజయవాడకు సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం 5:32. ఇక ఈ వారం రోజులు అంటే 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ వారం రోజుల్లో మరి చాలా విశేషమైనటువంటి పర్వం ముక్కోటి ఏకాదశి. ఇది డిసెంబర్ 30వ తారీఖు నాడు వచ్చింది. ఇక మరి మనకందరికీ కూడా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు కూడా అంతే ప్రాధాన్యతతో నడుస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి కాలానికి సంబంధంగా ఉన్నటువంటి అంటే రాత్రి 2 రాత్రి తెల్లవారితే 3 మనకి ఆర్ద్ర నక్షత్రం ఉన్న కారణంగా సౌర సంబంధంగా సూర్యుడు ధనస్సులో నడుస్తుండగా మరి ఆర్ద్రోత్సవం చేయడం అనేది మనకి ఇక్కడ మన ప్రాంతాల్లో అలవాటుగా ఉంది. ఆ నేపథ్యంలో ఈ 2 తారీఖు రాత్రి తెల్లవారితే 3 తారీఖు అనగా అందరూ కూడా దేవాలయాలు శివాలయాల్లో ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేషమైనటువంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అన్నం వండి వార్చి ఆ అన్నంతో అభిషేకం చేస్తుంటారు. ఇటువంటి విశేషమైన పర్వాలు 2 కూడా ఈ వారంలోనే వచ్చినాయి. 30వ తారీఖు నాడు డిసెంబరు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వారం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం చూడడం కోసం చెప్పి అందరూ కూడా ప్రజలు ముందుకు వెళ్తూ ఉంటారు. దాని మూలంగా మోక్షం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇవాళ మనం రాబోయే వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఒక చిన్న విన్నపం. గ్రహస్థితిలో అనేక రకాలైనటువంటి దోషాలు, దాని సంబంధంగా గ్రహశాంతులు మనం చూస్తూ ఉంటాం. ఈ గ్రహశాంతులలో ప్రధానంగా అందరికీ కూడా వివాహ సంబంధంగా కుజు దోషం అని, సంతానం కలగట్లేదు కాబట్టి కుజుడు సంబంధంగా ఏదో తేడా ఉందని, తర్వాత రాహు సంబంధంగా తేడా ఉందని, సర్ప సంబంధమైనటువంటి పూజలు చేయడం అనేది ఒక అలవాటుగా నడుస్తూ ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా సహజంగా ఎట్లా ఉంటాయంటే దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటే గ్రహశాంతి లభిస్తుంది అనేది మన సనాతన ధర్మంలో మనందరికీ కూడా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కట్టడి. మన పెద్దల దగ్గర నుంచి కూడా ఇదే అనుష్ఠానం వస్తుంది. అందులో దక్షిణాది రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య ఆరాధన బాగా విశేషం. వివాహం ఆలస్యమైంది, వివాహానికి కుజుదోషం సంబంధంగా ఉంది, లేదంటే సంతానానికి కుజుడితో రాహుతో ఇబ్బందిగా ఉంది, ఇట్లాంటి సందర్భాల్లో సర్పరూపంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేది ఒక అలవాటుగా ఉంది. తర్వాత మనకి ఆరోగ్య సమస్యలకి, అలాగే రుణ సమస్యలకి, వ్యవహార సమస్యలకి జాతకంతో సంబంధం ఉన్నా జాతకంతో సంబంధం లేకపోయినా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేది మొదటి నుంచి కూడా బాగా మనకి ఇక్కడ ఎక్కువగా అనుష్ఠానంలో ఉంది. అయితే ఇతర దేవతా మూర్తులను కూడా ఆరాధిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య ఆరాధన ఈ విషయాల్లో బాగా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. అటువంటి సుబ్రహ్మణ్య ఆరాధనలో సహజంగా మనకేవో తెలియని దోషాలు ఉండి కుటుంబంలో పిల్లలకి ఎక్కువ మందికి వివాహాలు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం అవుతుంది, వివాహ ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సుబ్రహ్మణ్య కళ్యాణం చేయండి అయ్యా, శాంతి కళ్యాణం, దాని మూలంగా మీకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇలాగా సుబ్రహ్మణ్య ఆరాధనతో అనేక రకాలైనటువంటి జీవితంలో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఉన్నాయనే ఉద్దేశంతో సుబ్రహ్మణ్య ఆరాధనని బాగా విశేషంగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం విజయవాడలో శృంగేరి పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో మరి రాబోయే 15వ తారీఖు నుంచి ఉత్తరాయణం రాగానే ప్రారంభం చేసి ఒక 76 రోజులు శృంగేరి భారతీతీర్థ స్వామి యొక్క అనుగ్రహంతో, విధుశేఖర భారతీ స్వామి యొక్క అనుగ్రహంతో అక్కడ చాలా విశిష్టమైనటువంటి సుబ్రహ్మణ్య
కలాపం 76 రోజులు కూడా నడవబోతోంది. ఆ కలాపంలో ప్రధానంగా సుబ్రహ్మణ్య నవావరణార్చన, మనకి జనరల్గా శ్రీచక్ర నవావరణార్చన అనేది బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. ఇది కాకుండా మరి దేవతామూర్తులకు సంబంధించిన యంత్రాల్లో నవావరణలో ఉన్నటువంటి వాటిల్లో సుబ్రహ్మణ్య సంబంధంగా కూడా ఒక విశేషమైన యంత్రం మనకి ఆ యంత్ర పూజ అనేది ఒకటి నడుస్తోంది. నవావరణార్చన అనే దాంట్లో సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా విశేషంగా కలాపం ఉంది. దాన్ని 76 రోజులు కూడా నిత్యం అనుష్ఠించడం, సుబ్రహ్మణ్య మూలమంత్రాన్ని నిత్యం అక్కడ అనుష్ఠానం చేయించడం. ఈ 76 రోజులు దీక్షలో మరి రోజు కూడా బ్రహ్మచారులకి భోజనం పెట్టడం ఉదయం పూట. అలాగే ఆ సర్పసూక్తం అనేది చాలా విశేషమైన మంత్రం, వేదమంత్రం. ఆ సర్పసూక్తాన్ని, వేదమంత్రాలతో కూడినటువంటి ఆ సూక్తాన్ని పారాయణ చేయించడం 108 సార్లు. సాయంత్రం పూట 76 రోజులు కూడా కళ్యాణం చేయించడం అనేది ఒక ప్రకరణం నడుస్తోంది. అందరూ కూడా గ్రహాలు బాలేదు, జాతకాలు బాలేదు అని చెప్పి సిద్ధాంతుల చుట్టూ తిరగడం కంటే కూడా దానికి సంబంధించినటువంటి శాంతిని అనుష్ఠించడం అనేది చాలా అవసరమైనటువంటి పని. రోగం వచ్చినప్పుడు డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణం, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మందు కనుక వేసుకుంటే అందరికీ ఫలిస్తుంది, రోగంలో ఉపశమనం లభిస్తుంది. అలాగే గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఆంధ్రదేశంలో అందరికీ కూడా వ్యాపార విషయంగా కానీ మరి కొంచెం అభివృద్ధి లేక దాని మూలంగా ఆర్థిక కార్యకలాపాల్లో ఇబ్బందులు వస్తూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి సత్కార్యాలు, జగద్గురువుల యొక్క సూచనలతో నడుస్తున్న ఈ సత్కార్యాలను సద్వినియోగం చేసుకుంటే సమస్యల నుంచి త్వరగా బయటకు వచ్చే అవకాశం వస్తుంది. మీరు, మీ పిల్లలు, వాళ్ళ యొక్క వృద్ధి, పిల్లల యొక్క విద్య, విజ్ఞాన, వివాహ, ఆరోగ్య విషయాలకి, వాళ్ళ యొక్క స్థిరత్వానికి, ఉద్యోగ సంబంధమైన స్థిరత్వాలకి, విదేశాల్లో ఉంటే వాళ్ళకి అక్కడ స్థిరంగా ఉండడానికి, వీటినన్నింటినీ కూడా కాంక్షిస్తూ ఈ 15వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఈ సుబ్రహ్మణ్య దీక్షలో అందరూ కూడా పాల్గొని చక్కగా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడికి వెళ్ళి కనుక్కొని వారి ద్వారా ఆ నియమాలు తెలుసుకుని అందులో పాల్గొండి. ఈ కార్యక్రమాల్లో లోక కళ్యాణం కోసం కూడా కొంత కలాపం నడుస్తుంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు భారతదేశానికి ఎక్కడా లేకుండా సుభిక్షంగా ఉండాలని, ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వ్యక్తులందరికీ కూడా కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తీరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని అక్కడ విజయవాడ బీఆర్టీసీ రోడ్లో ఉన్నటువంటి శృంగేరి పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో జనవరి 15న ప్రారంభం చేస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని సుఖంగా జీవనం చేయాలని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గోచార ఫలితాలని చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా అన్ని విధాలా చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తుంటాయి. స్నేహితులు, మీ వాళ్ళు కొంతమంది మీ పక్కన ఉండేటువంటి స్నేహితులు, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు మీకు అప్పుడప్పుడు కూడా కొంచెం ప్రతిబంధకం అవుతూ ఉంటాయి, ఇబ్బందికరమైనటువంటి సంచారాన్ని సృష్టిస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా కొంచెం స్నేహితులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే బాగా ఇబ్బంది పడేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. రుణాలు, కలహాలు, అనారోగ్య సమస్యలు అనే వాటిలో మేషరాశికి సంబంధించి ఫలితాలు చెప్పాలి అంటే కనుక ఇక్కడ జాగ్రత్త పడ్డ వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారు. కొంచెం అజాగ్రత్తగా, దూకుడుతనంగా వ్యవహరించిన వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది ప్రత్యక్షంగా కనబడుతోంది. షేర్ వ్యాపారులకి, ఫైనాన్స్ వ్యాపారులకి, విద్యార్థులకి, రైతులకి అందరికీ కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. మరి అశ్విని నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ చాలా చక్కగా ఆనందంగా ముందుకు వెళ్ళేటువంటి ఫలితాలు ఈ వారంలో కనబడుతున్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఆంజనేయ స్వామి దేవస్థానంలో రోజు కూడా ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు మరి మీరు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు అన్నీ బాగుంటాయి. మరి ఇక్కడ కుటుంబ విషయాలు బాగుంటూ మధ్య మధ్యలో ఉన్నటువంటి
ఏదో మాట కలవకపోవడం, కలహప్రదమైనటువంటి మానసిక వ్యవస్థ ఉండడం అన్నీ కూడా చాలా చక్కగా ఇబ్బందికరంగా నడవడం, బాగా నడుస్తుంటే ఒక్కసారిగా ఇబ్బంది సృష్టింపడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మరి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో తెలియని ఆగ్రహవేశాలు, చికాకులు ఇవన్నీ కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా తెలివి ప్రదర్శిస్తారు, చాలా వేగంగా పనులు చేస్తారు. కానీ ఫలితాలు మాత్రం కొంచెం ఇబ్బందిని సృష్టించేవిగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి వ్యక్తితో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇది గమనించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ శని గురువులు చాలా బాగా అనుకూలంగా ఉన్నారు. కానీ శుక్ర, రవి, కుజ, బుధ సంచార ప్రభావం మీకు చెడు ఫలితాన్ని సూచిస్తుంది. అంటే సమతూకంగా ఉన్న గ్రహాలు యోగించేవి, అవయోగం చేసేవి ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో. ఇటువంటి సందర్భంలో ఒకసారి మీ పర్సనల్ జాతకాలను తీసుకువెళ్ళి మీ సిద్ధాంతులకు చూపించుకుని ఒకసారి ఏమండి గోచారంలో ఇట్లా ఉందంటున్నారు, మా జాతకరీత్యా ఎట్లా ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసి ఈ జాతకానికి గోచారానికి సంబంధం అనుకూలంగా వస్తుందా లేదా అనేటువంటి ప్రస్తావనలో మీరు మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, మన జాతకం ఉండొచ్చు, మన ఫలితాలు జాగ్రత్త తీసుకోవచ్చు అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మృగశిర 1-2 పాదాల వాళ్ళకి చాలా విచిత్రమైనటువంటి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. మరి తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్తారు. కృత్తిక 2-3-4 పాదాల వాళ్ళకి ఎన్నో లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తూ ఉండండి. ప్రదోషకాలంలో శివాలయంలో కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలం. అంత బాగుంది, నాకు వాతావరణం చాలా చక్కగా అనుకూలంగా ఉంది, నేను ఏ పని చేస్తే ఆ పనిలో నాకు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి, నన్ను అందరూ గౌరవిస్తున్నారు, ఇట్లాంటి భావనలో మాత్రం ఉండకండి. ఎప్పుడో ఉన్నటువంటి సడన్గా ఇబ్బంది వచ్చి పడుతుంది. వీటిని తట్టుకోవడం చాలా కష్టం. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఫలితాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇంతకాకుండా ఇక్కడ ఏ పనిని కూడా ఎవరితోనూ ఆధారపడి చేసుకోవద్దు. మీ పనులు మీరు చేసుకోగలిగినంత వరకే చేసుకోండి. ఎవరి మీద ఆధారపడితే అటువంటి పనులని కూడా చాలా సమస్యాత్మకంగా జరిగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో, కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు ఎంత జాగ్రత్తగా, ఓర్పుగా, స్వయంగా చేసుకుంటారో అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది గమనించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా విచిత్రమైనటువంటి సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తదుపరి ఈ వారం రోజులు కూడా ఈ మిథున రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత కర్కాటక రాశి. భయపడుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళేందుకు వీలుగా గ్రహచారం అనుకూలిస్తుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగా చనువుగా, స్నేహంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఉన్నటువంటి కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. గురువు వ్యయంలో ఉన్న కారణంగా డబ్బుని జాగ్రత్త పెట్టడంలో కాస్త విఫలమవుతూ ఉంటారు. ఖర్చులు నియంత్రించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అంత మాకు బాగుందండి, జాతకం బాగానే ఉంది, టైం బాగానే ఉంది, వాళ్ళు మేము బాగా అభివృద్ధి వైపు వెళ్తున్నాం అనుకుంటూ ఉంటారు. ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో అటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది, గమనించుకోవాలి. సింహరాశి. సింహరాశి బుద్ధి కుశలత బాగా పనిచేస్తూ ఉంటుంది. గురు శుక్రులు బలంగా ఉన్నారు, అనుకూలంగా ఉన్నారు. సప్తమ రాహువు, అష్టమ శని ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా తెలివిగా ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ఉంటారు. అందరితో స్నేహంగా ఉంటూ అన్ని పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గతంలో బిగిసిపోయినటువంటి
సమస్యలు కూడా ఇప్పుడు బాగా నెరవేరే అవకాశం వస్తుంది. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. భువ నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఉత్తర ఉటపోతం వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి లాభదాయకంగాను, కుటుంబపరంగాను మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటాయండి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు సాధిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. అన్ని కార్యక్రమాల మీద మీకు ఒక హోల్డ్ బాగా కుదురుతుంది. నేను ఈ పని చేయగలను, ఇది సాధించగలను, నాకు భవిష్యత్తు బాగుంటుంది, నాకు అందరూ సహకారం చేస్తారు, నాకు పూర్వవైభవం వస్తుంది, నేను చాలా గొప్పగా ముందుకు వెళ్తాను, ఇట్లాంటి భావనలతో చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నిజంగా ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి. భవిష్యత్తుని ఆనందింపజేస్తూ, రంజింపజేస్తూ మీకు బాగా అనుకూలించే రీతిగా కనబడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఈ వారం రోజులు కన్యా రాశి వాళ్ళు చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇంకా మీకు బాగా ఆనందంగా అభివృద్ధి పదమై ప్రయాణం చేద్దాం అనుకుంటే ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ కొన్ని ప్రదక్షిణాలు చేయండి. చాలా చక్కనైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. గ్రహచారం ఈ వారం రోజులు కూడా ఇబ్బంది లేకుండా నడిపే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల సంబంధంగా మీకు మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ ఇవి ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ఉంచాలి. చిత్త 3, 4 పదాల వాళ్ళకి వారం రోజులు ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చాలా ప్రోగ్రెస్ బాగుంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి పూర్వ సమస్యలనే తీరిపోయి భవిష్యత్తు మీద ఆశ జనిస్తూ చాలా లాభదాయకంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇంకా మీకు బాగా డెవలప్మెంట్ రావాలి, బెటర్మెంట్ రావాలంటే కనుక ప్రాతకాలంలో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడ మీరు చాలా చక్కగా మీ యొక్క మానసిక వ్యవస్థని కంట్రోల్ చేసుకుని అక్కడే కూర్చుని కాలభైరవాష్టకం పారాయణ చేయండి. ఇంకా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. అన్ని పనులు కూడా మరి చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. గతంలో పడినటువంటి సమస్యలు ఇప్పుడు తీరిపోతాయి. ఒక్కొక్కటే తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వస్తారు. సమస్యలు తీరడం కాకుండా మీరు చాలా మీరు అభివృద్ధి ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కుదురుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా మీకు నాకు సమస్యలు తీరిపోతాయి, నాకు భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ధోరణితోనే వాటన్నిటిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీకు చాలామంది అష్టమంలో రాహు, అష్టమంలో గురువు ఉన్నాడు, మీకు కలిసి రాదని చెప్తుంటారు. ఇప్పుడు కలిసి రాకపోవడం, కలిసి రావడం ఏం లేవండి. అన్నీ సానుకూలంగా ఉంటాయి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి ప్రథం ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు బాగా ఉంటాయి. మీ పనులన్నీ కూడా మీకు సానుకూలంగా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి విశాఖ 4వ పదం వాళ్ళకి కొంచెం ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే ఫలితాలు బాగా కనబడుతున్నాయి. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మంచి ఫలితాలు పొందుతారు.
అయితే ఇక్కడ ఒత్తిడి బాగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ భయం వేస్తూ ఉంటుంది. ఈ పని చేయొచ్చో చేయకూడదో, చేస్తే అనుకూలంగా ఉంటుందా, సమస్య వస్తుందా, ఇట్లాంటి ఎన్నో విచిత్రమైనటువంటి అనుమానాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ద్రవ్యం తగ్గుతూ ఉంటుందో, ఎప్పుడు ద్రవ్య నిల్వలు తగ్గుతాయో, ఎప్పుడు అవసరాలు వస్తాయో, ఎప్పుడు ఖర్చులు నియంత్రించుకోవాల్సి వస్తుందో, కొన్ని ఖర్చులు ఆపుకోవాల్సి వస్తుందో, ఇట్లా తెలియకుండా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పనులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుచుతూ ముందుకు వెళ్ళాలి. మీ కార్యక్రమాలని కూడా మీరు మంచి సానుకూలమైనటువంటి పరిస్థితిని మీరు నడుపుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా మీరు సానుకూల స్థితిని పొందడమే కాకుండా ఓర్పుగా వ్యవహరిస్తే కొన్ని పరిస్థితులు సమస్య వైపు నుంచి తప్పించుకుంటూ సానుకూల వైపు నడుపుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు మరి అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే అభివృద్ధి పదం వైపు మరి కొంచెం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఆరోగ్యం పరిరక్షణ మీద బాగా దృష్టి పెట్టాలి. మరి మీ యొక్క ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు ఇద్దరూ కూడా రవి, కుజ, శుక్ర ఈ 3 గ్రహాల యొక్క శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నరసింహకరావలమ్మ స్తోత్రం కూడా పారాయణ చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తీరే అవకాశాలు వస్తూ ఉంటాయి. మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గురువు, రవి, కుజ, శుక్ర గ్రహ సంచారం విరోధంగా ఉన్న కారణంగా బుద్ధి కుశలత బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు ఏదో రకమైన సమస్యకు దగ్గర అవుతూ ఉంటారు. ఏదో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వెంటాడుతూ ఉంటాయి. షేర్ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, రైతులకు కూడా అనుకూలం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ బుద్ధి కుశలత తగ్గడం మూలంగా అనాలోచితమైన పనులు కొన్ని చేసి సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగు చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే నూతన ప్రయత్నాలు ఫలించకపోయినా పాత ప్రయత్నాలు, పాత రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మరి చాలా చక్కగా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా మీరు కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ గ్రహచారం చాలా విరోధంగానే ఉంది. ఈ రాశిలో ఉంటే 3 నక్షత్రాల వాళ్ళకి ఏదో రకమైన సమస్య వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు పడమని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి గ్రహచారం ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా తొందరగా చకచకా పనులు పూర్తి చేసుకుని మీరు కొన్ని వ్యవహారాలకి, సమస్యలకి పరిష్కారాలు వెతుకోవడంలో ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో తర్వాత గ్రహాలను వ్యయంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 15 రోజుల పాటు మీరు శ్రమ ఎక్కువ చేసి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే దిశగా ఎక్కువగా కృషి చేయడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలకు జోలికి పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త పడితే మీకు లాభంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రహచారం అయితే కుంభరాశి వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంది. బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. తద్వారా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు పొందుతారు. శతభిష నక్షత్రం వాళ్ళకి మాత్రం గౌరవ మర్యాదలకు ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని దుర్గా సప్తశ్లోకి 11 సార్లు పారాయణ చేయండి. శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మీకు మిస్గైడెన్స్ చేసేవాళ్ళు ఉంటారు. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు ప్రదర్శించడం ద్వారా ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ మీన రాశి వాళ్ళు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రోజు రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలు ఎక్కువ క్లోజ్ చేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోమని చెప్పేసి సూచించేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.